ప్రత్యేక తెలంగాణ మలి ఉద్యమానికి సంబంధించి శంఖారావం పూరించిన కరీంనగర్ ఇవాళ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. ఇది సాధారణమైన వ్యవహారం కాదు. దీన్ని ఆషామాషిగా తీసుకునే అవకాశం కూడా లేదు. అటువంటి చర్చ కూడా పెట్టడానికి వీల్లేదు. కరీంనగర్ అంటే ఉత్తర తెలంగాణలో సెంటర్ పాయింట్గా ఉంటుంది. కరీంనగర్ అంటే ఉత్తర తెలంగాణలో నక్సలైట్ ఉద్యమానికి ఒకప్పుడు కేంద్ర బిందువుగా ఉండేది. కరీంనగర్ అంటే ఒకప్పుడు దాదాపు 20 ఏళ్ల కిందట బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట, కేసీఆర్కు కంచుకోట అండ్ టీఆర్ఎస్కు కంచుకోట. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించగానే సింహగర్జన పేరిట కేసీఆర్ అక్కడ గర్జించిన సంగతి మనందరికీ తెలుసు. అటువంటి సింహగర్జన ఏమైందో తెలియదు. సింహము లేదు, గర్జన లేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మనం గమనిస్తే 66 డివిజన్స్ అక్కడ ఉంటే బీజేపీ 30, కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ పార్టీ 9, మజ్లిస్ పార్టీ 3, ఫార్వర్డ్ బ్లాక్ 2 డివిజన్స్ దక్కించుకున్నాయి. ఇండిపెండెన్స్ 8 చోట్ల విజయం సాధించారు. ఈ లెక్కలు మనందరికీ తెలుసు. సరే, మున్సిపల్ కార్పొరేషన్ పైన మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే ప్రయత్నించింది. బట్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదని అర్థమవుతోంది. ఇది బండి సంజయ్ గెలుపుగా కూడా మనం భావించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గెలుపుగా నేనైతే విశ్లేషిస్తున్నా. ఎందుకంటే బండి సంజయ్ అక్కడి నుంచి ఎంపీగా గెలవడమే కాకుండా ఆ హెడ్ క్వార్టర్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను చేజిక్కించుకోవడానికి, అక్కడ బీజేపీ జెండా ఎగురవేయడానికి ఆయన గడిచిన కొన్ని నెలలుగా పెట్టిన ఎఫర్ట్ ఇవాళ రిజల్ట్గా మారినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత చతికిలబడింది కరీంనగర్లో. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు దాదాపుగా ఆ గ్రాఫ్ పడిపోయింది. గతంలో ఉన్న హవా లేదు, గతంలో ఉన్న ఊపు లేదు, గతంలో ఉన్నట్టుగా ఉత్తేజం లేదు, గతంలో ఉన్నట్టుగా ఉత్సాహం లేదు. సరే, సిరిసిల్ల గెలిచింది, అది గెలిచింది, ఇది గెలిచింది, ఏమో కొన్ని చెప్పొచ్చు లెక్కలు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ జిల్లా మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే, ఒక పార్టీకి గతంలో మాజీ మంత్రిగా పనిచేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్ర మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్, నాట్ ఓన్లీ సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలుచుకోవడమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయం అని అనుకుంటే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏమంటాం, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన విఫలమైనట్టే లెక్క. అంటే నా ఆర్గ్యుమెంట్ కానీ, నా విశ్లేషణ ఏంటంటే, ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తాన్ని స్వీప్ చేయాలి లెక్క ప్రకారం. ఆ విధంగా ఆయన కరీంనగర్లోనే కూర్చొని మొత్తంగా కథ నడపాలి, వ్యవహారం నడపాలి, రాజకీయం చేయాలి, వ్యూహాలు రచించాలి, ఎత్తుగడలు వేయాలి, ప్రత్యర్థులను ఎట్లా దెబ్బ కొట్టాలో ఆలోచించాలి. ఆ రకంగా డబ్బు ఖర్చు పెట్టాలి, ఆ రకంగా వ్యూహాలు రచించాలి, ఆ రకంగా ప్రత్యర్థుల్ని బలహీనపరచాలి. ఇప్పుడు బీజేపీకి ఆ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకునే విధంగా వీళ్ళు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ డోర్ నుంచి ఏమైనా పాలిటిక్స్ చేశారా అనే అనుమానాలు కూడా కొన్ని సెక్షన్స్లో ఉన్నాయి. సరే, బీజేపీ బీఆర్ఎస్ బంధం గురించి చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా రకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే, కరీంనగర్ లాంటి చోట ఎందుకు పదే పదే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం మాట్లాడుకోవాలంటే, ఇది ఒక గేమ్ చేంజర్గా అనుకోవాలి.
అంటే బీజేపీ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నంత మాత్రాన మొత్తం తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని నేను చెప్పడం లేదు. కానీ బీజేపీ పుంజుకోవడానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని మరింత దాని గ్రాఫ్ తగ్గించడానికి బీజేపీకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను క్యాంపెయిన్ చేసుకోవడానికి వీలవుతుంది. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సో నేను చెప్తున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం 66లో 9 మాత్రమే గెలవడం ఏంటి. తర్వాత ఉమ్మడి నిజామాబాద్ అయితే మనకు తెలుసు. ఉమ్మడి నిజామాబాద్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఐ థింక్ ఒక్క డివిజన్ మాత్రమే వచ్చింది. 60 డివిజన్లు ఒక్క డివిజన్. అంటే ఉత్తర తెలంగాణ సంబంధించిన ఈ బెల్ట్లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నట్టుగా ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది ఉత్తర తెలంగాణలో. కనుక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీ గెలుచుకున్నంత మాత్రాన బీజేపీ పెద్దగా బలపడదనో, లేకుంటే రాష్ట్రంలో తామే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమనో బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కరీంనగర్ లాంటి చోట, నిజామాబాద్ లాంటి చోట మీ పెర్ఫార్మెన్స్ ఇంత పూర్గా ఉంటే, ఇంత దరిద్రంగా ఉంటే, ఇంత దుర్భరంగా ఉంటే, పార్టీ పరిస్థితి ఇంత దుస్థితిలో ఉంటే మీరు ఎక్కడ ఏమని చెప్పగలుగుతారు? దక్షిణ తెలంగాణ ఓకే, దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వన్ సైడ్గా మనకు కనిపిస్తుంది రిజల్ట్స్ అన్నీ. ఖమ్మం అండ్ నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ ఈ జిల్లాల్లో. ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలో అది కేసీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరి ప్రయత్నాలనండి, ఎఫర్ట్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం వెనుక మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఉన్నట్టు, ఆయన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టు ఆ పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. సరే, మరి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఏం చేసినట్టు? నేను మళ్ళీ చెప్తున్నాను, సిరిసిల్ల మున్సిపాలిటీ ఒక్కటి గెలుచుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో అది ఆయన శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఏదైతే పారామీటర్స్ అంటామో అందులో మనం దీన్ని ఫిట్ చేయవచ్చా ఒక మున్సిపాలిటీని? ఆ జిల్లాలోని, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ఉంది. సరే, జిల్లాల వారీగా మనం తర్వాత 36 జిల్లాలు అయినాయి. అంతకుముందు 10 ఉంటే ఆ తర్వాత 26 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ 33 జిల్లాలు చేశారు. మిగతా జిల్లాల గురించి మనం మాట్లాడలేదు. మనం మాట్లాడుతుంది అంటే పాత 10 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేది బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఈ కంచుకోటను కాంగ్రెస్, బీజేపీ రెండు బద్దలు కొట్టి పారేశాయి. సో నెక్స్ట్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ అనేది బీఆర్ఎస్ పార్టీ చాలా లోతుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీ పూర్తిగా ఉత్తర తెలంగాణలో జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.